నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కొంతమంది మంత్రుల పనితీరు బాలేదని, వారి గ్రాఫ్ మెరుగుపరుచుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొంతమంది మంత్రులకి క్లాస్ పీకినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్, నమస్తే సార్. సార్, నమస్తే. నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కొంతమంది మంత్రుల పనితీరు బాలేదని, వారి గ్రాఫ్ ని మెరుగుపరుచుకోవాల్సిందిగా చంద్రబాబు గారు వారికి క్లాస్ పీకినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు నిన్న మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? అంటే నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఒక పార్టీ అంతర్గత సమావేశం జరిగింది. హ్మ్. నిన్న ఉదయం పూట మంత్రివర్గ సమావేశం కూడా జరిగిన తర్వాత, నిన్న మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు నాయుడు గారి నివాసంలో జరిగిన వేరే సమావేశంలో వచ్చిన చర్చ అది. ఓకే. మంత్రివర్గ సమావేశంలో జరిగిన చర్చ కాదు. మంత్రివర్గ సమావేశం అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మంత్రివర్గం కాబట్టి అక్కడ తన సహచరుల్ని అందరినీ వాళ్ళ వాళ్ళ పనితీరు మెరుగుపరచుకోమని చెప్పని ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించడం వేరు. కానీ పార్టీ నాయకుడిగా తన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల పనితీరు మెరుగుపడాలి అని చెప్పని అంతర్గతంగా జరిగిన సమావేశంలో జరిగిన చర్చ అది. నిన్న సాయంత్రమే నేను కూడా వినున్నా. నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో తన ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న మంత్రులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, అలాగే పార్టీ జోనల్ ఇన్ఛార్జీలు వీళ్ళందరితో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ మధ్య కాలంలో ఎదురవుతా ఉన్న కొన్ని విమర్శల నేపథ్యంలో వాటిని తిప్పికొట్టడంలో పార్టీ నాయకత్వం విఫలం చెందుతా ఉంది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తన సహచరుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ మంత్రివర్గ పనితీరు గురించి మంత్రివర్గ సమావేశంలో ఆయన హెచ్చరించారు అన్నా కూడా అది ప్రభుత్వాధినేతగా 100% అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మొన్న జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్గంలో 17 మంది సభ్యులు మొట్టమొదటిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు. అంటే ఇంతకు ముందు పరిపాలన అనుభవం వాళ్ళకి లేదు. అందులో 10 మంది మొట్టమొదటిసారిగా శాసనసభకి ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు. అంటే పరిపాలనా పరమైన అనుభవమే కాదు, సభ ప్రొసీడింగ్స్ పట్ల కూడా అనుభవం లేని 10 మంది కొత్త బృందానికి ఏకాఏకిన మంత్రులుగా అవకాశం కల్పించడం జరిగింది. అటువంటి సందర్భంలో వాళ్ళ పనితీరు అంటే ఆ పనిని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి కానీ, బిజినెస్ రూల్స్ గురించి అవగాహన చేసుకోవడానికి కానీ, వాళ్ళకున్న విధులు హక్కుల గురించి పరిజ్ఞానం పెంచుకోవడానికి కానీ, పనితీరు మెరుగుపరచుకోవడానికి సహజంగానే 6-7 నెలల కాలం అనేది చాలా ఎక్కువ కాలం. మరి 7 నెలల కాలం పూర్తయిన సందర్భంగా మీ పనితీరు మెరుగుపరచుకోవాలి, ప్రభుత్వ పరిపాలనని ప్రజలకు మరింతగా చేరువ చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరూ రాజకీయ పార్టీల ప్రతినిధులు. ఎన్నికల వ్యవస్థలో ప్రజల చేత ఎన్నిక కాబడి అధికారంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రాబోతున్న ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి మళ్ళీ నెగ్గాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పరిపాలనతో పాటు సైమల్టేనియస్ గా రాజకీయం కూడా కొనసాగాలి అని చెప్పని ఏ రాజకీయ పక్షమైనా ఆకాంక్షిస్తుంది. తమ పాలనలో ఉన్న మెరిట్స్ ప్రాతిపదిక ప్రజల మన్నన పొందాలి అని చెప్పని ఏ రాజకీయ పక్షాన్ని ఆశిస్తుంది. ఈ విషయంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కానీ, కొత్తగా ఎన్నికైన మంత్రివర్గ సహచరులు కానీ, కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు కానీ, అలాగే తన పార్టీలో అంతర్గతంగా నిర్మాణం చేసుకున్న జోనల్ ఇన్ఛార్జీల పనితీరు పట్ల సమీక్ష చేసే అధికారం, హక్కు పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నిన్న ఆయన చెప్పింది ఏంటి అంటే, చాలా మంది మంత్రులు నా అంచనాలకు తగిన విధంగా పనిచేయటం లేదు, అప్ టు స్టాండర్డ్. అంటే వాళ్ళు ప్రజలతో మమేకం అయ్యే విషయంలో, మంత్రివర్గ విధి విధానాల గురించి, ప్రభుత్వం మీద వచ్చే విమర్శల గురించి గతంలో మంత్రులుగా కొనసాగిన వాళ్ళు చాలా స్పష్టంగా అవగాహనతోటి ప్రతిపక్ష పార్టీల విమర్శల్ని తిప్పికొట్టే పరిజ్ఞానం ఉండేది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మంత్రులు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు తప్ప ప్రభుత్వం మీదకి వస్తున్న రాజకీయ విమర్శల్ని తిప్పికొట్టడం కూడా రాజకీయ నాయకులుగా తమ విధి అనేది విషయంలో ఈ మంత్రులు కొంత అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది వాస్తవం. అంటే ఈ కారణంగానే ఆ మధ్య ఒక డిమాండ్ కూడా వచ్చేది.
రఘురామకృష్ణరాజు గారు లాంటి ఓకల్, అంటే నిత్యం మీడియాలో హైలైట్ అవుతూ సూటిగా స్పష్టంగా ప్రతిపక్ష పార్టీలని ధాటిగా ఎదుర్కోగలిగే పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మంత్రివర్గంలో కొరవడ్డారు. పయ్యావుల కేశవ్ గారు, నిమ్మల రామారెడ్డి గారు, పార్థసారథి గారు లాంటి కొద్ది మంది తప్పించి ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ గారైనా, వాసంశెట్టి సుభాష్ గారు లాంటి వాళ్ళు కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళు అంతటి స్థాయి పరిజ్ఞానాన్ని ప్రదర్శించడం లేదు అని చెప్పని విమర్శలు వస్తున్నది వాస్తవమే. ఇప్పుడు హోంమంత్రి అనిత గారు ఉన్నారు. ఆమె పనితీరు పరంగా చాలా రెస్ట్లెస్ గా పనిచేస్తూ ఉంటారు. కానీ సూటిగా స్పష్టంగా ప్రతిపక్ష పార్టీలని విమర్శించే విషయంలో ఆమె వాయిస్ కూడా కొంచెం సాఫ్ట్ స్పోకెన్ గా ఉంటుంది. అంటే అది బై బర్త్ మహిళ ఆ మరీ కనపరచాల్సినంతటి కరుకుదనం ఆమె నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే. కాకపోతే అటువంటి సందర్భంలో మరింత మెరుగ్గా పనిచేయాలని ఆశించడం తప్పు కాదు. నేను ఇదే విషయాన్ని వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశంలో మంత్రివర్గ సహచరులకి, ఎంపీలకు కూడా మీరిరువురు సమన్వయం చేసుకొని తీరాల్సిందే. మీరు రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మీ స్థానిక ఎంపీలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. అలాగే శాసనసభ్యులు తప్పనిసరిగా జోనల్ ఇన్ఛార్జి వ్యవస్థని గౌరవించి తీరాల్సిందే. జోనల్ ఇన్ఛార్జీలతో సంప్రదించిన తర్వాతే శాసనసభ్యులు కూడా ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. నా దగ్గరికి ఏదైనా ఒక ఇష్యూ గురించి రావాలి అని అంటే త్రూ జోనల్ ఇన్ఛార్జి రండి తప్ప ప్రతి శాసనసభ్యుడు నన్ను కలుసుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పని పార్టీలో ఆ స్ట్రక్చర్ ని మరింతగా బలోపేతం చేసే దిశగా నేను ఆయన మార్గనిర్దేశం చేయడం జరిగినట్టుగా నేను విన్నా. అంటే మోర్ డెమోక్రటిక్ గా, అంటే పార్టీలో విదిన్ ద పార్టీ కొన్ని లేయర్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ లేయర్స్ మధ్య అంతర్గతంగా చర్చించుకోవడం ద్వారా విధానపరమైన నిర్ణయాలు అమలు జరగాలి. అలా అమలు జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు పార్టీకి కూడా ఫ్లేవర్ అంటడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం ఒక మంచి చేస్తే ఆ మంచి చేసిన ద్వారా వచ్చే మైలేజీ పార్టీకి దక్కాల్సిన అవసరం ఉంది అనేది ఏ రాజకీయ పక్షాన్ని ఆశిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అది ఆశించారు. ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వం ద్వారా జరిగే మంచి తమకి రాజకీయంగా లబ్ధి చేకూరాలని ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా ఆశిస్తాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్న 100% తన మంత్రివర్గ సహచరుల గురించి, తన పార్లమెంట్ సభ్యుల గురించి, జోనల్ ఇన్ఛార్జీల గురించి రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి కొంత ఘాటుగానే ఆయన వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. 100% మీ పనితీరు మెరుగుపరచుకోవాలి అని చెప్పని. నేను ఇందాక చెప్పినట్టుగా చాలా మంది కొత్తగా అవకాశాలు దక్కించుకునే నేపథ్యంలో మీకు ఎవరికైనా కూడా నేర్చుకోవడానికి 6 నెలలు టైం అనేది చాలా ఎక్కువ. హనీమూన్ పీరియడ్ ముగిసింది. మీరు ఇంకా మీ పనితీరు మెరుగుపరచుకోవాలి అని పార్టీ అధినేతగా అలాగే ముఖ్యమంత్రిగా వాళ్ళని హెచ్చరించడం 100% స్వాగతించదగ్గది. సార్, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల పనితీరు, అలాగే మంత్రుల పనితీరు మరీ అధ్వానంగా ఉంది అన్నట్లుగా కూడా వారికి ర్యాంకింగ్ ఇచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది సార్? అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా పలానా జిల్లాకు సంబంధించిన పలానా మంత్రి పనితీరు అనేది అది నేమ్ పాయింట్అవుట్ చేసి మెన్షన్ చేశారా లేదనేది, ఎందుకంటే ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని అంటే అక్కడ వాసంశెట్టి సుభాష్ ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వారి ఇరువురిని ఆక్షేపిస్తూ ఆ విధానం వ్యాఖ్యలు చేశారా అనేది నేనైతే ఆ విధమైన సంకేతం నాకేం అందలేదు. కాకుంటే ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇవాళ భాగస్వాములుగా ఉన్న అందరు మంత్రులకి ఆ చొరక అంటించారు. అంటే ఈ విషయంలో చాలా సమర్థంగా వాదన పటిమ ప్రదర్శించగలిగే పయ్యావుల కేశవ్ గారు కూడా ఒక ప్రస్తావన తీసుకొస్తే ఆ ప్రస్తావన హేతుబద్ధం కాదు అని చెప్పని వారిని కూడా వారించినట్టుగా నేను విన్నా. కాబట్టి ఏంటంటే ఇక్కడ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సాక్షాత్తు తన బృందాన్ని మోటివేట్ చేయడం కోసం మరింత మెరుగైన పనితీరు కనపరచుకోవాలి అని చెప్పని ఉద్బోధన చేయడం అనేది అదేం పెద్ద అంటే వాళ్ళకి క్లాసు పీకినట్టుగా కూడా వాళ్ళు కూడా భావించరు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళ పనితీరు గురించి మదింపు చేసి మీరు ఈ విధంగా అంటే ఇప్పుడు మీ పనితీరు అప్ టు స్టాండర్డ్ లేదు, మీరు మరింతగా మెరుగైన పనితీరు కనపరచాలి అని చెప్పని ఆశించటం, ఒకవేళ వాళ్ళలో ఏదైనా తప్పులు జరుగుతుంటే దాన్ని ఎత్తి చూపడాన్ని వాళ్ళు కూడా ఏదో పెద్దగా ఆక్షేపిస్తారని చెప్పని నేను కూడా అనుకోవటంలో ఖచ్చితంగా వాళ్ళకి దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు కూడా ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలం కొనసాగాలి. వాళ్ళు ప్రజల్లో మరింతగా పేరు తెచ్చుకోవాలని చెప్పని ఏ రాజకీయ నాయకుడిని ఆశిస్తాడు. కాబట్టి ఈ సందర్భంగా
తమ నాయకుడు తమని అంటే తమ పనితీరు మెరుగుపరచుకోవాలని చెప్పిన దాన్ని వాళ్ళు కూడా ఏదో నెగిటివ్ గా స్వీకరిస్తారని నేను కూడా అనుకుంటున్నా. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.